శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ. ఈరోజు ఈ వీడియోలో మూలా నక్షత్రం గురించి చెప్పుకుందాం. ఈ మూలా నక్షత్రం 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు, ఈ రాశ్యాధిపతి గురుడు. ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడికి కేతు మహాదశతో జననం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కేతువు, శుక్రుడు, రవి, చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు ఇట్లా నడుస్తే కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ విపత్తార, అట్లా కుజ మహాదశ విపత్తార, గురు మహాదశ నైదంతార. ఈ ప్రత్యేక విపత్ నైదంతారాలన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రతి మానవుడికి కూడా కొంచెం కష్టాన్ని కలిగించేటండి. నైదంతార ఇప్పుడు మార్గం చేస్తుందని మనందరికీ తెలిసిందే, అది కొంచెం గ్రహించవలసినటువంటి విషయం. అయితే ఈ నక్షత్రం మూలా నక్షత్రం శాంతి నక్షత్రం. శిశు జనన కాలంలో 20 రోజుల లోపు శాంతి చేసుకోవాలి. అట్లాగే ఈ మూలా నక్షత్రానికి మంచి విద్య ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి, చతుర్థ రాశ్యాధిపతి గురుడు అవటం వల్ల మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటారు, మంచి విద్య వస్తుంది, మంచి గృహ వాహనాలు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, సంతానం కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పంచమరాశి కుజరాశి అవటం వల్ల సంతానం కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ రాశి వారికి శని చాలా యోగకారకుడు, అట్లాగే గురుడు కూడా చాలా యోగకారకుడు. ఈ రాశి వారికి సమర్థమైనటువంటి వాక్కులు, కుశలుడు, ధనము గలవాడు, ఔదార్యం గలవాడు, నిజాయితీపరుడు, సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడే ఉంటాడు. ఏ కార్యం చేసినప్పటికీ కూడా క్రమశిక్షణతో పరిధికి లోబడి కార్యక్రమాలు చేసేటువంటి వాడు అవుతాడు. మంచి ఆచారవంతుడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు అయి ఉంటాడు. సదాచార సంపన్నుడు, విలాసవంతమైనటువంటి జీవితం గలవాడు, సోదర సోదరి బంధుగణం కలిగినటువంటి వాడు, కుటుంబం పట్ల శ్రద్ధాభక్తులు కలిగి కుటుంబాన్ని అభివృద్ధి చేసేటువంటి వాతావరణం కలిగినటువంటి. ఈ నక్షత్రంలో కనుక మగ శిశువు జన్మించినట్టయితే మొదటి పాదం తండ్రికి, రెండవ పాదం తల్లికి, మూడవ పాదం ధనహాని, 4వ పాదం సామాన్య దోషం. కాబట్టి మూలా నక్షత్రంకి ఇప్పుడు కూడా ఇది శాంతి నక్షత్రమే, శాంతి చేసుకోవాల్సింది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వృత్తి సంబంధమైనటువంటి సంస్థలు, న్యాయవాది, న్యాయస్థానం, ఉపాధ్యాయుడు, పురోహితుడు, పురాణాలు, హాస్య చలోక్తులు, రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు, మంచి విద్య కలిగినటువంటి వాడు, మంచి ఉన్నతమైనటువంటి రాజకీయ సంబంధం కలిగినటువంటి వ్యవహారవేత్త కూడా అయి ఉంటాడు. అట్లాగే మూలా నక్షత్రం జన్మించిన స్త్రీ కొలది సౌఖ్యాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఎందుకంటే కొంచెం వ్యతిరేక వాతావరణ గ్రహస్థితులు ఉంటాయి ఈ స్త్రీకి. మూలా నక్షత్రం అనేది మొదటి నుంచి చెప్పుకుంటుంది. అట్లాగే బంధుజనానికి దూరంగా జీవించేటటువంటిది, కొంచెం సమాజంలో అగౌరవం కలిగినటువంటిది, స్వల్పం మాత్రం సౌఖ్యం అనుభవించేటటువంటిది, ఉన్నత విద్యపై తక్కువ ఆసక్తిగా ఉంటుంది. అంటే విద్యను ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆసక్తి లేనటువంటి జీవన విధానం. అట్లాగే ఈ మూలా నక్షత్రానికి కేతు అధిపతి అవడం వల్ల మోక్షకారకమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల పట్ల అవగాహన ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనము, తీర్థయాత్రలు, సామాజిక కార్యక్రమాల బట్టి అభివృద్ధి, అనేక రకాలైనటువంటి ఇష్టాగోష్ఠుల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ఈ మూలా నక్షత్రానికి అనుకూలంగా ఉంటాయి. ఈ మూలా నక్షత్రం దీర్ఘమైనటువంటి నక్షత్రం, ఇది దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి నక్షత్రం. సంపూర్ణమైనటువంటి జీవన విలువలను అనుభవిస్తూ సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక చింతనను కలిగి నిరంతరం కూడా ఆధ్యాత్మిక చింతనతో తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి అవుతాను. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. డాక్టర్లు గాను, ఇంజనీర్లుగా కూడా ఉంటారు. అట్లా ఈ నక్షత్రం రాశి గురుడు అవటం వల్ల గురువు సంబంధించినటువంటి లక్షణాలు చాలా, విద్య, ఆరోగ్యం, ఆయుర్వేదం, వీటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఈ మూలా నక్షత్ర జాతకులు గృహ వాహన విద్య సంపూర్ణంగా ఉండి తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని ఎల్లప్పుడూ చూస్తూ
సంపూర్ణమైనటువంటి ఆయుర్దాన్ని కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. హరి ఓం తత్సత్. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సర్వే జన